హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మంచి సూపర్ టేస్టీ చింత చిగురు చికెన్ చూపించబోతున్నాను. చింత చిగురు మనకి ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే ఎండింగ్ వరకు చాలా ఈజీగానే దొరుకుతుంది. మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుందండి సిటీలో ఉన్న వాళ్ళకి. ఈ చిగురులో సి విటమిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ చిగురుతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చండి. పప్పు, చారు, చికెన్, రొయ్యలు ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 30 రూపాయల చింత చిగురు తీసుకున్నానండి. ఇది గ్రాముల్లో వచ్చేసి 150 గ్రామ్స్ ఉంటుంది. చిగురులో చిన్న చిన్న కొమ్మలు కానీ ఈనెలు కానీ ఉంటే వాటి నుంచి ఇలా ఆకుని సపరేట్ చేసుకోవాలి. ఆ ఈనెలు కొమ్మలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి సరిగ్గా ఉడకవండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకునంతా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆకు మొత్తాన్ని కూడా ఇలా చేత్తో చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి. మీకు తుంపుకోవడం రాకపోతే కొంచెం కొంచెంగా ఇలా అరచేతిలో వేసుకొని 2 హ్యాండ్స్ తోటి ఇలా నలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు సపరేట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఆకు మీకు త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కూరకు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 పెద్దుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు మనకి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్తో చేస్తున్నానండి. చూడండి, ఉల్లిపాయలు అయితే మనకి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. వెంటనే 1 రెమ్మ కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకొని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. చింత చిగురులోకి మనకి కొంచెం మసాలా అనేది తక్కువే వేసుకోవాలండి. అప్పుడే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్ని నేను ముందుగానే నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా 3 సార్లు కడిగాను. చికెన్ అంతా వేసిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కల్లు ఉప్పు వేసుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడా పచ్చికారం, అదే గొడ్డు కారం అంటారండి, అది వేసుకోవాలి. నాన్ వెజ్లోకి ఈ కారం అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి, మనకి చికెన్లో నుంచి ఇలా కొంచెం కొంచెం వాటర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు 2 బాగా పండిన టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలు చిన్నవైతే 2 వేయండి, పెద్దవైతే 1 సరిపోతుందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాం. చూడండి, కర్రీ అయితే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి, చింత చిగురు కూడా ముందుగానే వేసి ఉడికించవచ్చు కదా అని. ఆ పులుపు వలన చికెన్ అనేది ఉడకదండి. అందుకని చికెన్ ఉడికిన తర్వాత ఒక 80%, ఇప్పుడు ముందుగానే తుంచి పక్కన పెట్టుకున్న చింత చిగురు వేసుకొని 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. ఇప్పుడు ఆకు, మసాలాలు అన్నీ కలిసేలాగా కూరలో ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. మనకు ఆల్రెడీ కర్రీలోనే కొంచెం వాటర్ ఉన్నాయి. కొంచెం గ్రేవీగా కావాలంటే ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉండగానే.
మీకేమైనా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. 3 మినిట్స్ ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, కర్రీ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. మనకి చింత చిగురు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. గ్రేవీ కూడా మరీ ఎక్కువగా లేకుండా అలాగని మరీ తక్కువగా లేకుండా ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, చూసారు కదా, సూపర్ టేస్టీ చింత చిగురు చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్ కానీ, చపాతీ, పరాటా, పుల్కా ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయండి.